బీజేపీ నైతిక విలువలున్న పార్టీ అన్నారు కమలం పార్టీ నేతలు. ఒక కుటుంబ పార్టీలాగా ఎప్పుడూ ఉండదన్నారు. కేంద్రంలో ఒకటి, రాష్ట్రంలో మరొకటి ఫ్యామిలీ పార్టీలున్నాయని విమర్శించారు. బీజేపీలో చిన్న పెద్ద అనే తేడా ఉండదన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వినియోగించుకోవట్లేదని ఆరోపించారు బీజేపీ నేతలు. పోస్టర్ వేసుకునే సామాన్య కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఒక్క బీజేపీలోనే ఉంటుందన్నారు రామచంద్రరావు. బీజేపీ సంస్థాగత ఎన్నికల జాతీయ రిటర్నింగ్ అధికారిగా పనిచేసిన ఎంపీ లక్ష్మణ్ కు బీజేపీ స్టేట్ ఆఫీస్లో సన్మానం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక విజయవంతం చేసినందుకు లక్ష్మణ్ ను సత్కరించారు రామచంద్రరావు. భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఒక సామాన్యుడి కార్యకర్తకు ఒక అధ్యక్ష పదవికి వచ్చేటటువంటి ఒక అవకాశాలు ఉంటాయి. అది ఏ పార్టీలో ఉండదు. కమ్యూనిస్ట్ పార్టీలో ఉండదు. వాళ్ళు కూడా వాళ్ళ సంబంధించిన కుట్రీ ఉంటుంది, వాళ్ళందరూ ఉంటాయి. కానీ కార్యకర్తగా పనిచేసి పార్టీ సిద్ధాంతంలో పనిచేసి పార్టీ సిద్ధాంతంతో పనిచేసుకుంటూ కార్యకర్తలతో కలిసిమెలిసి పనిచేసి ఒక పోస్టర్ బాయ్ లాంటి వ్యక్తిని ఈరోజు జాతీయ అధ్యక్షుడిగా చేసిందంటే భారతీయ. కాబట్టి మనందరం కూడా గర్వించాల్సిన అవసరం ఉన్నది. జాతీయ విపత్తులో ఆపదమిత్ర భాగస్వామ్యం కీలకమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విపత్తులు ఏర్పడే సమయంలో ఆపదమిత్ర వాలంటీర్లు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్ లో ఎన్డీఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపదమిత్ర వాలంటీర్ల సమావేశంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. आपदा मित्र योजना का विस्तार, जिसके माध्यम से देश के 350 से अधिक बहु आपदा प्रवण जिलों में लगभग 1 लाख प्रशिक्षित स्वयंसेवक तैयार किए गए हैं, और यो आपदा मित्र योजना जिसने एनसीसी, एनएसएस, एनवाईकेएस और स्काउट्स गाइड्स के माध्यम से युवाओं की ऊर्जा को आपदा प्रबंधन से जोड़ा। इन तीनों अवतारों का एक ही लक्ष्य है, आपदा के समय प्रशासन अकेला न हो, समुदाय उसके साथ खड़ा हो. బీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలకే పరిమితమై ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్. తండ్రి ప్రెసిడెంట్, కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కుటుంబ పార్టీ అయ్యిందన్నారు. బీజేపీలో పనితీరు, నిబద్ధత ఆధారంగా సాధారణ కార్యకర్తలకు పదవులు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు లక్ష్మణ్. బీజేపీలో ఒక బూత్ ప్రెసిడెంట్ కూడా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఒక బీజేపీలో మాత్రమే. నెహ్రూ కుటుంబానికి సంబంధించి గాంధీ అని తోక ఉంటేనే వాళ్ళ ఇంకా పలానా కొడుకు అని పలానా బిడ్డను అంటే పార్టీలకు కాదు. ఇవాళ కాంగ్రెస్లో చూస్తున్నాం వంశపారపర రాజకీయాలు. ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది ప్రజాస్వామ్యం. వైఎస్ఆర్సీపీ ఎవరు అంటే మన తల్లి పర్మనెంట్ ప్రెసిడెంట్, కొడుకు ప్రెసిడెంట్. కానీ బీజేపీలో ఎవరైనా అవకాశం ఉన్నది. కాబట్టి ఇవాళ మనం కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అగ్రగామిగా మారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు కమలం నేతలు.